ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. ఇది మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. దీనిని ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని కొంచెం మిల్క్ వేసుకుని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్నానండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మిల్క్ తీసుకొని కొంచెం వేడి చేసుకున్న తర్వాత దానికి తగిన మోతాదులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ పాలల్లో వేస్తూ చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే మిక్స్ చేయనట్లయితే అది ముద్దలుగా ఉండిపోతుంది. సో అలా ముద్దలుగా ఉండకుండా పాలల్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా కస్టర్డ్ మిల్క్ అనేది తయారవుతుందండి. చూడండి ఎంత థిక్గా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో మనం ఉంచేసుకుందామండి. ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ద్రాక్ష, యాపిల్, బనానా మరియు దానిమ్మ తీసుకుందామండి. ఈ విధంగా చక్కగా మీడియం సైజులో కట్ చేసుకుందామండి. యాపిల్ అండ్ బనానాని ఫ్రెష్గా కట్ చేయండి, ముందుగా కట్ చేయొద్దు. ఇప్పుడు 30 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి కస్టర్డ్ మిల్క్ని తీసుకొని ఈ మిశ్రమాలన్నింటినీ అందులో వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చాలా చాలా చక్కగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారైపోతుంది. ఇదే ఫ్రూట్ కస్టర్డ్ని హోటల్ అండ్ రెస్టారెంట్స్లో తీసుకున్నట్లయితే పాకెట్ ఖాళీ అవుతుంది కానీ కడుపు అయితే నిండదండి. దీనికి తోడుగా మీకు అందుబాటులో ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే బాదాం, కిస్మిస్ మరియు జీడిపప్పు వేస్తున్నాను. మీ దగ్గర సమయం ఉంటే దీనిని మరలా 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకోండి. ఈ వేసవి తాపానికి శరీర వేడిని తగ్గించే అమృత సంజీవనిలా పనిచేస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా కష్టానికైతే ఒక లైక్ అయితే వేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.